హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మాణాలను నేలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. నగరంలోని గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారుల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, సంధ్యా కన్వెన్షన్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, ఈ రోజు తెల్లవారుజాము నుంచి సంధ్యా కన్వెన్షన్ దగ్గర భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. సైబరాబాద్ పోలీసుల వలయంలో సంధ్యా కన్వెన్షన్ ప్రస్తుతం ఉన్నది. సో ఎవరు కూడా అక్కడికి రాకుండా పెద్ద మొత్తంలో పోలీస్ బలగాలు మోహరించారు. వారి సమక్షంలోనే బాహుబలి క్రేన్స్ సహాయంతో ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూల్చేస్తుంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క అక్రమ నిర్మాణాలను మేము కూల్చేస్తున్నామని హైడ్రా చెప్తూ వస్తుంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి 20 ఎకరాల FCI సొసైటీ భూమిని ఆక్రమించినందుకు సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమాని హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇక గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు జరుపుతున్నట్లు హైకోర్టు సీరియస్ అయింది. ఈ యొక్క ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి వారు మా యొక్క ఫ్లాట్స్ కొందరు ఆక్రమించుకున్నారు. సో అందులో భారీ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో హైకోర్టుకి ఆధారాలతో సహా వెళ్లడంతో హైకోర్టు ఎవరైతే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారో సో వారిపైన సీరియస్ అయింది. సో ఇక సంధ్యా కన్వెన్షన్ యజమాని అయినటువంటి శ్రీధర్ రావు పైన హైకోర్టు చాలా సీరియస్ కావడం కూడా జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా ఆయనకి జరిమానా హైకోర్టు విధించింది. సరే, ఆయన తీరు మారకపోవడంతో ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క FCI ఉద్యోగుల సొసైటీ ఎవరున్నారో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి వారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ తోటి హైడ్రాతో వాళ్ళు సంప్రదింపులు చేసిన తర్వాత హైడ్రా కి కూడా హైకోర్టు సూచన చేసింది. అక్రమ నిర్మాణాలు అయితే ఖచ్చితంగా కూల్చివేయాల్సిందని చెప్పేసి హైడ్రా కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈ యొక్క అక్రమ నిర్మాణాలని ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా హైడ్రా కూల్చివేస్తుంది. సో ఇక గతంలో కూడా సంధ్యా కన్వెన్షన్ చెందినటువంటి యజమాని శ్రీధర్ రావు అనేక ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పేసి ఆయనపైన ఆరోపణలు కూడా పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క అండదండలతోటి అక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీలో లేఅవుట్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు జరిగినట్టు కూడా హైకోర్టు సీరియస్ కావడం జరిగి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పేసి చెప్పడంతో హైడ్రా రంగంలోకి దిగి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తూ వస్తుంది. సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమాని శ్రీధర్ రావుకు ఈ యొక్క అక్రమాలపై కూడా హైకోర్టు చాలా సీరియస్ కావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆయన రోడ్లు పార్కులు ఆక్రమించి ప్రైవేట్ ప్లాట్లుగా ఆయన మార్చారనమాట. ఈ యొక్క ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అది. సో అదే దాన్ని ఆయన ఆక్రమించుకొని దాన్ని ప్లాట్ లాగా చేసి అమ్మడంతో పాటుగా కొన్ని అక్రమ నిర్మాణాలు కూడా అందులో నిర్మిస్తున్నట్టు కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సో దానిలో భాగంగానే హైకోర్టు సీరియస్ కావడం, సో హైడ్రాకి ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు స్టార్ట్ చేసింది. సో ఇక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఇప్పటికే ఈ యొక్క అక్రమణాలను తొలగించింది గతంలో కూడా. సో మరొకసారి ఒక భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేయడం మొదలు పెట్టింది. సో ప్రస్తుతం అయితే ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. సో ఎందుకంటే చాలా వరకు ఆ ఏరియాలో ఈ యొక్క సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి యజమాని శ్రీధర్ రావు అందరినీ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఒకవైపు జరిమానా విధించినప్పటికీ హైకోర్టు సీరియస్ అయినప్పటికీ కూడా ఆయన తీరు మారడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. కాబట్టి హైడ్రా కూడా రంగంలోకి దిగి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం స్టార్ట్ చేసిందనమాట. సో ఇక కంటిన్యూ అవుతూనే ఉంది కూల్చివేతలు మాత్రం. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ యొక్క సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు మాత్రం స్పందించడం లేదు, ఆయన మీడియా ముందుకి రావడం లేదు. హైడ్రా ఒకటే చెప్తుంది, సో హైదరాబాద్ లో చాలా వరకు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయి కాబట్టి
ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఒక కంప్లైంట్ చేస్తే ఇలాంటి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగిస్తామని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు యొక్క పార్క్ ని ఆక్రమించుకొని షెడ్ని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా గతంలో కంప్లైంట్ చేశారు. సో అప్పుడు ఆ షెడ్ని కూడా కూల్చివేశారు. కూల్చివేసిన తర్వాత అది హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆయన అందులో భారీ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. సో అప్పుడు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదని చెప్పేసి కూడా అటు అధికారులపైన ఆరోపణలు కూడా వచ్చాయి. సో హైకోర్టు సీరియస్ కావడంతో హైడ్రాకు సూచన కూడా చేయడంతో హైడ్రాకు ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా రంగంలో దిగి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడైతే ఈ యొక్క FCAకి సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీలో పార్క్ ప్లేస్ కబ్జా చేశాడో శ్రీధర్రావు ఆ యొక్క అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా రంగంలో దిగి పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు మొత్తం కూడా వలయంలో ఉండి అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఆ కూల్చివేతలు ఇంకా కంటిన్యూగా సాగుతూనే ఉన్నాయి. చక్రి సైదులు లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆక్రమణలను తొలగించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం హైడ్రాను ఆదేశించింది. హైడ్రా వెంటనే కూల్చివేతలపైన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారా? స్థానికులు ఏమంటున్నారు హైడ్రా తీర్పుపైన? హైడ్రా తీరు పట్ల అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల హైడ్రాకి వ్యతిరేకంగా కొందరు పేదలు ఇల్లు కూల్చినప్పుడు హైడ్రాకి వ్యతిరేకంగా ముందుకు వచ్చినప్పుడు, కానీ ఈ రోజు మాత్రం సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించి అక్కడ రోడ్లు పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు భారీ మొత్తంలో చేపడుతున్నారు. కాబట్టి సో ఆ కూల్చివేతల పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక సార్లు వారు అధికారులు కంప్లైంట్ చేస్తే ఆయన బెదిరింపులకు పాల్పడేవాడు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేవాడు. సో అందుకు ఎవరు కూడా మేము ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాము. కానీ ఇవాళ హైకోర్టు సూచన మేరకు ఇవాళ భారీ అక్రమ నిర్మాణాలు మీరంతా కూల్చేస్తున్నారు. కాబట్టి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సంతోషదగ్గ విషయం. ఇలాంటి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ లో చాలా వరకు ఉన్నాయి. సో వాటిని అన్నింటి కూడా గమనించి వాటిని వెంటనే తొలగించాలి. ఈ యొక్క పార్క్ ప్లేసుల్ని రోడ్లను కాపాడాలి, లేకపోతే ఫ్యూచర్ లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో భారీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆరోపణలు కూడా ముందుగా వచ్చాయి. కానీ వాళ్ళ హైడ్రా ముందుకు వచ్చి హైకోర్టు ఇచ్చినటువంటి సూచన ప్రకారం హైడ్రా ముందుకు వచ్చి ఇవాళ భారీ అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా భారీ బాహుబలి క్రేన్స్ సహాయంతో కూల్చివేస్తుండటంతో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో అన్నింటిని తొలగించాల్సిందని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలా వెలిశాయి కాబట్టి వాటిని గుర్తించి వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా అంటున్నారు. హైడ్రా అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, మేము మంచి చేసేందుకు మాత్రమే మేము ఉన్నాం తప్ప చెడు చేసేందుకు కాదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇవాళ వాటిని కూల్చివేసిన తర్వాత చాలా నష్టం కలుగుతుంది. అది యజమాని నష్టపోతాడు, సరే తెలియని వాళ్ళు కొనుక్కున్నప్పటికీ వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగా అవన్నీ కూడా ఇది లేఅవుట్ ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ నిర్మాణం పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి. అన్ని ఉన్నాయా, వసతులు అన్ని సరిగా ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి తప్ప అనవసరంగా కొనుక్కొని అది అక్రమ నిర్మాణం అయిన తర్వాత మీ వాటిని కూల్చేస్తే ఇబ్బందులు పడేది మీరే అని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. సో ఏదేమైనా ఈ రోజు మాత్రం సంధ్యా కన్వెన్షన్ దగ్గర మాత్రం ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి వారు స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు అక్రమ కట్టడాలు నిర్మాణాలను నేలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. నగరంలోని గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగింపుకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ తోటి మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి పవన్. చెప్పండి, సంధ్యా కన్వెన్షన్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం యొక్క హైడ్రా యొక్క అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. యొక్క గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఉన్న సంధ్యా కన్వెన్షన్ ఏదైతే అక్రమాలకు పాల్పడుతుందో దానిపైన హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ యొక్క అక్రమాలను కూడా పూర్తిగా కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు కూడా కొంతమంది బాధితులు ఆశ్రయించారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క అక్రమ కట్టడాల పైన కూడా మరోసారి యొక్క హైడ్రా కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ ఈ యొక్క అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఈ యొక్క సంధ్యా కన్వెన్షన్ సంబంధించి పక్కనే ఒక ప్రైవేటు స్థలంలో దీనికి సంబంధించి కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టివేస్తున్నారు. అయితే దీంతో ఇప్పటికీ 3 సార్లు హైడ్రా యొక్క కూల్చివేసిన అయినా కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పి కూడా హైడ్రా ఇప్పటికే దీనికి సంబంధించి సమాచారం అందించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క గచ్చిబౌలి యొక్క ప్రాంతంలో ఉన్న యొక్క పెట్రోల్ బంప్ పక్కనే పూర్తిగా ఈ యొక్క దీనికి సంబంధించి ఆ ప్రైవేటు సంబంధించిన స్థలంలో ఇలా యొక్క అక్రమ కట్టడాలు కట్టడంతో పాటు పైన హైడ్రా కూడా ఆ సమాచారం అందించడంతో వారు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి చూసాము. ఏకంగా ఒక రోడ్డునే పూర్తిగా మాత్రము రోడ్
హైడ్రా గుర్తించిన నేపథ్యంలో ఈ యొక్క అక్రమ కట్టడాలను కూడా పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మన చూడొచ్చు జేసీబీ సహాయంతో పూర్తిగా ఈ యొక్క అక్రమ కట్టడాలతో పాటు ఈ యొక్క చెట్లను ఏర్పాటు చేస్తారు. వాటన్నింటినీ కూడా తొలగించిన పరిస్థితి ఇస్తాము. అయితే దాదాపు దీనిపైన చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఎందుకంటే తమ ఒక ప్రైవేట్ సంబంధించిన కోఆపరేటివ్ సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క స్థలాన్ని కూడా అప్పట్లో కొనుగోలు చేశారు. అలాంటి స్థలంలో ఈ యొక్క సంధ్యకు సంబంధించిన సీతారావు ఇలాంటి అక్రమాలకు పాల్పడి పూర్తిగా దీనికి సంబంధించి కబ్జా చేసి మరి ఒక అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పి కూడా ఫిర్యాదు చేసే నేపథ్యంలో ఈ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇస్తున్నాము. ప్రజెంట్ హైడ్రా కావచ్చు, అంతేకాకుండా పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి సంబంధించి వారికి కావాల్సిన భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒక సీతారావు సంబంధించిన మనుషులు వస్తారనే ఒక అనుమానం ఉండే నేపథ్యంలో పోలీసులు కూడా హైడ్రాకు సంబంధించి వారికి బందోబస్తు కూడా కల్పిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ లో పెద్ద చర్చలు కూడా కట్టినా కూడా వాటన్నిటిలో కూర్చివేస్తున్న పరిస్థితి చూస్తాము. మరోవైపు ఇక మనము రైట్ సైడ్ లో చూడొచ్చు. రైట్ సైడ్ లో యొక్క సంబంధించి తెల్లారి విభాగంలో పూర్తిగా యొక్క నిర్మాణాలు ఏదైతే మనకు కనిపిస్తున్నాయో వాటిని కూడా తొలగించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు లెఫ్ట్ సైడ్ లో చూస్తే మాత్రము ఒక ఇటాచి సంబంధించిన వెహికల్ తో ఏదైతే టాటా ఇటాచి సంబంధించిన వెహికల్ తో ఈ యొక్క అక్రమ కట్టడం సంబంధించి ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్న పరిస్థితిగా చూస్తున్నాము. ఈ యొక్క కూల్చివేతలు అన్ని కూడా ఎలాంటి యొక్క అక్రమ కట్టడాలు ఉన్నా కూడా వాటి అన్నిటిని కూడా నీలబద్ధం చేసి మరోసారి ఇలాంటి యొక్క అక్రమ కట్టడం కంటే మాత్రము వారి పైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా హైడ్రా ఇప్పుడు ముందుకు వచ్చిన పరిస్థితిలో చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 సార్లు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయినా కూడా ఈ యొక్క కట్టడాలు మాత్రం ఆగడం లేదు అనే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైతే భక్తులకు సంబంధించి ఫిర్యాదు చేస్తారో వారంతా కూడా దీనిపైన ఆగ్రహం చేస్తారు. ప్రజెంట్ ఈ యొక్క సంధ్యానికి సంబంధించిన పూర్తిగా ఈ యొక్క చెట్లను చెట్లను ఏర్పాటు చేస్తున్న వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఇటువైపు చూస్తే మాత్రం ఇటాచి సంబంధించిన వెహికల్ ప్రజెంట్ కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సీతారావు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా కబ్జాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కబ్జాలు చేసి ఒక భూమికి సంబంధించి కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పి ఇప్పటికే నేపథ్యంలో దీనిపైన మాత్రము హైడ్రా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సీతారావు ఎప్పటికప్పుడు కూల్చివేసినా కూడా మరింత కట్టడాలు కడుతున్నారని చెప్పి సంబంధించాము. మరోవైపు అక్కడ నుంచి చూస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ లో సారి ఒక 4 అంతస్తుల భవనాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క 4 అంతస్తుల భవనాలు కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. అంటే మొత్తానికి చూస్తే కోట్లాది యొక్క లక్షలాది అంటే కోట్ల రూపాయల సంబంధించిన పూర్తిగా యొక్క స్థలాన్ని కబ్జా చేసి పూర్తిగా అక్రమ కట్టిస్తానని ఎవరు కూడా ఏమీ అన్నలేరని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తూ యొక్క కట్టాలు కట్టాలని చెప్పి కూడా ప్రధానంగా బాధితులు కూడా దీనిపైన ఫిర్యాదు చేసిన పరిస్థితి చూస్తాం. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ప్రధానంగా వీరిపైన చర్యలు తీసుకునేందుకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా వచ్చింది. అయితే మాత్రము దీనిపైన ఫిర్యాదు చేసి సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి ఒక్కరిగా వస్తున్నారు. ఎందుకంటే తమకు కోట్లాది రూపాయలు సంబంధించిన పూర్తిగా తమ కాపాడాలని ప్రతిష్ఠిస్తుంది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడినారో సీతారావు తమ పైన చర్యలు తీసుకుంటారు, అంటే వ్యక్తిగతంగా తమ పైన కక్ష పెంచుకుంటారనే మాత్రం ప్రధానంగా కొంతమంది బాధితులు కూడా వచ్చి మాట్లాడాలన్న భయపడాల్సిన పరిస్థితి. దీనిపైన మాత్రం హైడ్రా మాత్రం ఎలాంటి వ్యతిరేకించకుండా ఏవైతే భారీ భవనాలు కట్టారో వాటన్నిటిని కూడా పూర్తిగా కొలాప్స్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తాము. ప్రధానంగా మాత్రం ఒక ఇలాంటి భవనాలు చాలా కట్టారు. అంతేకాకుండా ఇలాంటి భవనాలకు సంబంధించి ఇంకా ఇతరితర యొక్క హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు కొనసాగించారు. వాటన్నిటి కూడా ఇప్పటికే ఒక మార్క్ కూడా వేస్తున్నారు హైదరాబాద్. ఆ మార్క్ వేసిన ఆ యొక్క భవనాలు అన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఇప్పటికే దాదాపు దీనికి సంబంధించి పెద్ద భారీ ఇటాచీస్ కావచ్చు, అంతేకాకుండా దీనికి సంబంధించి పెద్ద భవనాల్లో ఒకేసారి కూల్చేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా సిబ్బందిని కూడా రంగంలోకి తీసుకున్న పరిస్థితి చూస్తాము.
ఇలాంటి యొక్క సంబంధించిన యొక్క కొంతమంది ఎవరైతే హైడ్రాను ఆశ్రయించారో వారంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. వారితో పాటు వారి పోలీసులతో మాట్లాడుతున్నారు. తమకు జరిగిన అన్యాయం పట్ల వారి పోలీసులు కూడా వివరించిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఆమె ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టుకొని ఈ యొక్క స్థలాన్ని కొనుగోలు చేస్తాము. అలాంటి యొక్క స్థలంలో మాత్రము ప్రధానంగా ఇంటికి సంబంధించి వారు తమను హైదరాబాద్ ఆమె ఆశ్రయించామని మాత్రం ఇంకా పోలీసులు కూడా వారు వివరించిన పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సంధ్యా శ్రీధర్రావు సంబంధించిన అక్రమ కట్టడాలు ఏదైతున్న వాటన్నిటి కూడా నీలమట్టం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి కట్టడాలు కడితే మాత్రం ఇంకా వారిని అరెస్ట్ చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన వాళ్ళంతా కూడా పాస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి భవనాన్ని కూడా మనము పూర్తి చేసిన భవనాన్ని కూడా మనం బయలులో చూస్తున్నాము. ఇలాంటి భవనాలను దీనికి సంబంధించి ఎందుకు భయం లేకుండా ఎదిరిస్తగా ఇలా నిర్మాణాలు చేపడుతున్నారో దానిపైన కూడా హైడ్రా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే రోడ్లను కబ్జా చేస్తారు. ఒక ప్రైవేట్ సంబంధించిన ఎవరైతే కొంతమంది ఎంప్లాయీస్ కొనుక్కోలు చేస్తారో వాటిని కూడా ఎందుకు కబ్జా చేస్తున్నారు దానిపైన కూడా సీరియస్ గా ఉంది. ఇలాంటి సీరియస్ వ్యవహారంలో దీనికి సంబంధించి ఇలాంటి అక్రమ కట్టడాలపై జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకా మున్సిపల్ సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు దానిపైన కూడా హైడ్రా కొంత సీరియస్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇక్కడ సిచ్యువేషన్ చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి భవనాలు ప్రస్తుతం కూడా అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇది ఒక్కరోజు 2 రోజులు కట్టే భవనాలు కాదు, దాదాపు కొన్ని రోజుల తరబడి కట్టాల్సిన భవనాలు. వీటిని చూసి చూడనట్టుగా ఎందుకు వివరిస్తున్నారు దానిపైన కూడా హైడ్రా కూడా కొంతమంది అధికారుల పైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఓవరాల్ చూస్తే సంధ్యా ఏదైతే అక్రమ సంబంధించిన కట్టడాలు కట్టారో హైదరాబాద్ పూర్తిగా తీసివేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తాం. అయితే పవన్, నగరంలోని గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగింపైన సంధ్యా శ్రీధర్రావు స్పందించారా? ఇప్పటికైతే సంధ్యా శ్రీధర్రావు మనకు కనిపిస్తుంది. కేవలం యొక్క హైడ్రా పూర్తిగా యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. కూల్చివేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి శ్రీధర్రావు మాత్రం ఇక్కడికి రాలేదు. అయితే తనకు సంబంధించిన కొంతమంది మనుషులు ఇక్కడ చూసి వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా వారంతా కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసు పహరా ఉంది కాబట్టి ఎవరైనా వస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి వారి మనుషులు కావచ్చు, శ్రీధర్రావు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇలాంటి భవనాలను కట్టడం పట్ల మాత్రము చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా తమ స్థలాన్ని తమకు అప్పచెప్పాలని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులకు కావచ్చు, దీనికి సంబంధించి ఇటు కోర్టును ఆశ్రయించినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మాత్రం వీరికి పూర్తిగా సంధ్యా కన్వెన్షన్ కి ఒకే ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి కూడా కొంతమంది బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో తమకు హైడ్రా వచ్చిన నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందని దీనికి సంబంధించి హైడ్రాను ఆశ్రయించారు. ఈ యొక్క భూమికి సంబంధించిన పత్రాలతో పాటు ఈ యొక్క సర్వే నంబర్లు కావచ్చు, వాటన్నిటిని కూడా హైడ్రాకు పూర్తిగా దీనికి సంబంధించి అన్ని పత్రాలు అందించిన నేపథ్యంలో హైడ్రా దీనిపైన దర్యాప్తు కూడా చేసింది. దర్యాప్తు చేసిన దాని తర్వాత అంతా కూడా అక్రమ కట్టడం అనేది మాత్రం తెలుసుకున్నారు. గతంలో కూడా 2 సార్లు యొక్క హైడ్రా కూల్చివేతలు కూడా కొనసాగించింది. తాజాగా మరోసారి యొక్క హైడ్రా యొక్క 3వ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం హైడ్రా కూల్చివేతలతో కొంత ఎవరైతే బాధితులు ఉన్నారో కొంత ఉపశమనం కూడా అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా తమ భూమికి సంబంధించి పోరాడుతున్నా కూడా ఎవరు కూడా తమను పట్టించుకోలేదు. కేవలం హైడ్రా మాత్రం తమకు సహాయపడుతుంది అనేది మాత్రం బాధితులు కూడా చెప్తున్నారు. కానీ బాధితులు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మాట్లాడితే వ్యక్తిగతంగా తమ పైన కక్ష పెంచుకుంటాడనేది మాత్రము శ్రీధర్రావు పట్ల కొంత భయోందన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీని ప్రకారం చూస్తే మాత్రం ప్రధానంగా హైడ్రా తమకు న్యాయం జరుగుతుంది అనేది మాత్రం కొంత వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించి ప్రజెంట్ కోర్టులో ఉంది అనేది మాత్రము ప్రధానంగా బాధితులు చెప్తున్నారు. అయినా కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు ఎలా కడతారు, దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని దానిపైన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రజెంట్ సంధ్యా శ్రీధర్రావు సంబంధించి ఇప్పటికైతే మీడియా ముందుకు రాలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి దీనిపైన హైడ్రా మాత్రము చర్యలు తీసుకుంటుంది. హైడ్రా కూల్చివేతలు కూడా కొనసాగిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి మరికొంతమంది ఎవరైతే ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చారో హైడ్రాకు
వారంతా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి వారు వచ్చిన దాని తర్వాత మీడియాతో మాట్లాడితే అసలు ఏం జరిగింది అనేది మాత్రము ఇంకా కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రము ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ యొక్క అక్రమ కట్టడాలు యొక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద భారీ ఎత్తున ఈ యొక్క భవనాలు నిర్మించారు కాబట్టి వాటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క భవనాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పవన్, లేఅవుట్లో రోడ్లని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఎవరైతే స్థానికులు హైకోర్టును ఆశ్రయించారో స్థానికులు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం చూసినట్లయితే ఒక రోడ్డును కూడా ఆక్రమించి ఈ యొక్క భవనం మనకి ఇక్కడైతే మనం చూపిస్తున్నారు కెమెరాలో ఎదురుగా మనకు ఒక భవనం కనిపిస్తుందో అదే ఒక రోడ్డు, దీనికి సంబంధించిన పూర్తిగా రోడ్డుని కూడా ఆక్రమించి ఒక భవనాన్ని కూడా నిర్మాణం చేపట్టారు. అంటే ఈ యొక్క భవనాన్ని రోడ్డును ఆక్రమించి ఒక భవనం నిర్మాణం చేపట్టాలంటే ఇంత గట్స్ ఉంటే మాత్రం యొక్క రోడ్డును ఆక్రమించి ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి దీనికి సంబంధించి ఒక భవనాన్ని కట్టాలంటే ఎంత ఉండాలనేది మాత్రం బాధ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా యొక్క అక్రమ కట్టడాలను మాత్రం కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మీరు హైకోర్టును ఎప్పుడు ఆశ్రయించారు, దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి సార్. అసలు హైకోర్టును ఎప్పుడు ఆశ్రయించారు సార్? హైకోర్టు మీరు ఎప్పుడు ఆశ్రయించారు, హైకోర్టును ఎప్పుడు ఆశ్రయించారు? మేము సుమారు ఒక వద్దులేండి మీకు చెప్పండి. హైకోర్టు ఎప్పుడు ఆశ్రయించారు చెప్పండి, సుమారుగా ఎన్ని రోజులు అయింది? చాలా కాలం జరుగుతుంది, నాకు పర్టికులర్ గుర్తులేదు అది. అంటే వీరు కూడా అంతే భయపడుతున్న పరిస్థితి చూస్తాం. ఎందుకంటే ఒకవేళ మీడియాతో మాట్లాడితే మాత్రం తమ పైన కూడా వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటారనేది మాత్రము అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తారనేది కొంత భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. బాధితులో కూడా ఎంత భయం ఉందా అంటే అంత భయాందోళన కూడా గురవుతున్నారు. అయితే దీనిపైన మాత్రం హైడ్రా తమకు న్యాయం చేస్తున్నారని మాత్రం ప్రధానంగా దీనిపైన ఇప్పుడు బాధితులు కూడా కొంత ఆ విషయం చెప్తున్నారు. అంటే ప్రస్తుతం మాత్రము అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే వారు స్వయంగా దగ్గరుండి మరి వీక్షిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు కట్టారు, తమ ల్యాండ్ కి సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో ఉంది అనేది మాత్రం పూర్తిగా హైదరాబాద్ దగ్గర కూడా కలిసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే దీనిపైన చర్యలు తీసుకోవాలి అనేది చాలా రోజుల నుంచి చాలా పోరాడుతున్నారు. సంబంధించిన స్థలం కావాలనేది మాత్రం ప్రధానంగా వారు చాలా రోజుల నుంచి కూడా పోరాడుతున్న నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుంది ఈ రోజు అనేది మాత్రం కొంత ప్రజెంట్ తమ ల్యాండ్ తమ చేతికి వచ్చేంత వరకు కూడా తమ పోరాటం ఆగదు అనేది మాత్రము దీనిపైన అయితే బాధితులు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ బాధితులు మొత్తానికి స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఇతర పరిస్థితి ఇంత భయోత్కరంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఒక సంఘటన శ్రీధర్రావు పేరు చెప్తేనే చాలా మంది కూడా ఇక్కడ బాధితులు భయపడుతున్నారు. ఎందుకంటే అతను రౌడీజం కావచ్చు, గూండాయిజం సంబంధించిన నేపథ్యంలో గతంలో చాలా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి యొక్క సరే వెలుగులోకి వస్తుందనే ఒక భయంతోనే కూడా ఇటు దీనికి సంబంధించిన వారంతా కూడా బాధితులు భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రము ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ నేపథ్యంలో ప్రస్తుతము అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా మనము లైవ్ లో చూసిన పరిస్థితి కూడా మనకు ఉంది. అయితే పవన్, స్థానికులు కావచ్చు, బాధితులు కావచ్చు, ఎందుకు మీడియాతోటి మాట్లాడడానికి భయపడుతున్నారు? గతంలో శ్రీధర్రావు వీరిని బెదిరించిన దాఖలాలు ఉన్నాయా పవన్? ప్రస్తుతము యొక్క బాధితులు మీడియాతో ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారని మాత్రము అడిగి తెలుసుకోండి సార్. మీరు మీడియాతో మాట్లాడడానికి ఎందుకు భయపడాల్సి వస్తుంది ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పండి. కాదు, మీరు ఎందుకు భయపడాల్సిన పరిస్థితి? మీ ల్యాండ్ మీరు హైకోర్టు ఆశ్రయించారు, మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక మాట చెప్పండి. అంటే సంధ్యా శ్రీధర్రావు మిమ్మల్ని ఏమైనా చేసినది భయపడుతున్నారు? నేను మాట్లాడాలనిపించినప్పుడు మీరు మాట్లాడిచ్చారు, నేను వద్దన్నప్పుడు దానికి మీరు ఎందుకు భయపడుతున్నారు ఒకటి చెప్పండి. ఇంకేమొద్దు మాకు ఇప్పుడు ఇందులో ఉన్న పరిస్థితి ఎవరికి సరిగా తెలియదు. నాకు సగం తెలియదు చెప్పాడు, ఎందుకు ఇబ్బందులు పడతాం మాకు? మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము, ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తాము చెప్పినా మీకు అర్థం కాదు, ఇక్కడ సిచ్యువేషన్ అంతా డేంజర్ గా ఉంది అనేది మాత్రం విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నాం. ఎందుకంటే వారు బాధితులు తమ ల్యాండ్ కి సంబంధించి ఉంటే స్వయంగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటిది మాత్రము వారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రధానంగా దీనికి సంబంధించి వారు
అంటే ఈ యొక్క తమ ల్యాండ్ తమకు రావాలనేది మాత్రము ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది కాబట్టి వారంతా కూడా ఇక్కడ ఉండి మరి యొక్క పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మనం ఇక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్ లో కూడా ఎదురుగా భవనాన్ని కబ్జా చేశారంటే చాలా పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు అనేది మాత్రము ఇక్కడ బాధితులు కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా శ్రీధర్ సంబంధించిన అక్రమ కట్టడాలు ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. అయితే మనం ఆ భవనం ఎక్కడైతే ఒక భారీ ఎత్తున భవనము కూల్చివేస్తున్నారో మనము అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే అక్కడ దాదాపు 5 ఫ్లోర్ల భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. 5 ఫ్లోర్ల భవనాన్ని ఏర్పాటు చేసి అది కూడా ఒక అద్దెకిద్దామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక ప్లాన్ తో ఏర్పాటు చేసినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారం మేరకు మాత్రం ప్రధానంగా హైడ్రా సంబంధించి ఒక కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ పవన్.